అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మక్కా జీవితంలో 4 దశలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉద్యమ జీవితంలో హిజ్రత్కు ముందు కాలాన్ని, దాని తర్వాత కొన్ని ప్రత్యేకతల మూలంగా 4 విభిన్న దశలుగా విభజించడానికి వీలుంటుంది. ఈ దశల్లో ఉద్యమానికి సందేశ ప్రచారం దృష్ట్యా విభిన్నమైన మలుపులు, సంఘర్షణలు ఎదురయ్యాయి. అయితే మొదటి దశ దైవదౌత్యం స్వీకరించిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల వరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సందేశ ప్రచార కార్యాన్ని గోప్యంగా నిర్వహించారు. రెండో దశలో దైవదౌత్య ప్రకటన తర్వాత సుమారు 2 ఏళ్ల పాటు ఆ కాలంలో ముందు వ్యతిరేకత అనిపించింది, ఆ తర్వాత అవహేళన జరిగింది, తర్వాత అభాండాలు మోపబడ్డాయి, దూషించడం కూడా జరిగింది, దుష్ప్రచారము జరిగింది. వ్యతిరేక ప్రచారం ద్వారా ఇస్లామీయ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు జరిగాయి. ఇక మూడో దశకు వస్తే, ఇంత జరిగిన ఇస్లామీయ ఉద్యమం ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనుయాయుల్ని శారీరకంగా బాధ పెట్టడం, హింసించడం మొదలుపెట్టారు. విరోధులు ఇది ఇస్లామీయ ఉద్యమకారులు ఎడల దౌర్జన్యం, అత్యాచారాల దశ అన్నమాట. ఈ దశ దాదాపు 5 ఏళ్ల పాటు సాగింది. ఇందులో ముస్లింలు ఎన్నెన్నో విధాల పీడనలకు గురి అయ్యారు. ఇక 4వ దశకు వస్తే అబూ తాలిబ్, హజరత్ ఖదీజా రజల్లాహు గారి నిర్యాణం తర్వాత హిజ్రత్ తర్వాత సుమారు 3 ఏళ్ల కాలం దైవప్రవక్తకు ఆయన సహచరులకు అత్యంత కష్టభూయిష్టమైన దుర్భర కాలమని చెప్పవచ్చు. అంటే హజరత్ అబూ తాలిబ్ గారు, హజరత్ ఖదీజా రజల్లాహు గారు చనిపోయిన తర్వాత 3 ఏళ్ల పాటు వాళ్ళు అత్యంత బాధలలో గడపడం అనేది జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు.